మగాడన్నావు, హీరో అన్నావు, జీరో అన్నావు. ఏడే నిన్ను చంపి నీ బాడీని పెట్రోల్ పోసి తగలబెడేస్తా. రమణ అంత సీన్ లేదులే. వీడేనా? వీడే. రే నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడేంటి, నీతో ఎప్పుడో పెట్టుకున్నాను రా వెంకటరత్నం. మానస హత్య కేసులో వీరేందర్ గారు కాల్ తీసేసింది నేనే. డీజీపీ రిటైర్మెంట్ ఫంక్షన్లో నీ మనిషిని పండబెట్టింది నేనే. ఓబిగాడిని నేను ఓబుల్ రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడేలాగా కొట్టింది నేనే. నీ చుట్టుపక్కల మొత్తం కెలికేసా, ఇంకా మిగిలింది నువ్వే. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలి. వైరం ధనుష్ ఇక్కడ. బ్రాండ్ 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 మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా. మేడ్ ఇన్ చైనా పగిలిపోలా. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్, ఓర్రా మాస్. పెట్టుకుంటే వచ్చ పోయిస్తా. తగలబెట్టమా. వీడెంత ఈజీగా చేస్తే ఎలాగనా? వీడెంత దుర్మార్గుడు ప్రపంచానికి తెలియాలి కదా. ఇలాంటి ఎదవల మనల్ని రూల్ చేస్తుందని జనం తెలుసుకోవాలి కదా. అంతమందిని చంపించినందుకు వాడికి శిక్ష పడాలి కదా. కదమ్మా, శిక్ష అంటే ఏంటి? మహా అంటే ఉరితీస్తారు, అంతేగాని అయ్యా అయ్యా వదిలేండి అయ్యా వదిలేండి అయ్యా అని కాలు మీద పడితే పేకలు కోసారుగా. వద్దయ్యా వద్దయ్యా అని పారిపోతుంటే ఎమ్మడి పడి నరికేరుగా, కుప్పేస్తలేరుగా. ఆయన అసలు ఇలాంటి ఉడుకుని కాచబడే.
గుర్తు తెలియని వ్యక్తులు ధనుష్ మీద దాడి చేశారు. ఈ దాడికి కారణం ఎవరనేది ఇంకా తెలియడం లేదు. ఈ దాడిలో ధనుష్ తో పాటు అతని అనుచరులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం కొడుక్కే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్య జనం పరిస్థితి ఏంటంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అసలు ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్. టచ్ చేసింది నేనే సార్. వాడి గెస్ట్ హౌస్లోనే తగలబెట్టి సార్. లక్కీగా ఎస్కేప్ అయిపోయాడు. వదిలేసావా? మృగం ఎదురుగా వెళ్ళి కొడతాను అనకూడదు. కొట్టాలి, లేదంటే తినేస్తుంది. అంటే చంపేస్తాడంటారా? సరే చూద్దాం. లేదు అనుకో, నాకు మీ హెల్ప్ అవుట్ కావాలి. వాడు ఎవడైనా కానీ నిన్ను టచ్ చేసాక వదిలి పెడతామా? నడి రోడ్డు మీద నరికై డీజీపీతోనే మాట్లాడతాను. ధనుష్ మీద దాడి కేసులో కొత్త మలుపు. నిందితులను గుర్తించిన పోలీసులు సమాచారం అందిస్తున్న డీజీపీ. సార్, ధనుష్ మీద దాడి చేసింది ఎవరు? నాలుగు గోడల మధ్య జరిగింది. నడు రోడ్లో పెడుతున్నాను. వీటి వదల్లో. అసలేం జరిగిందండి? చెప్తే నమ్మరు. ధనుష్కి నేను వీరాభిమాన్ని. పని పాట లేకుండా పోరంబోకులో తిరుగుతున్నావు, వెళ్ళి ధనుష్ బాబుని కలు అని మా నాన్న చెప్తే ఆయన జాబ్ అడుగుదామని ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళానండి. జాబ్ కోసం? అప్పుడే ఆయన టిన్ కోక్ తాగుతూ మెట్లు దిగుతూ ఉన్నాడు. బా, చూడగానే ఆయన ఫ్యాన్ అయిపోయానండి. ఆ రోజు ఆయనకి దండేసేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. ఫ్యూచర్లో అట్లీస్ట్ ఆయన ఫోటోగానే దండేసేస్తానండి. జాబ్ కావాలని అడిగితే ఒక్క జాబ్ చాలా అన్నారు. స్టన్ అయిపోయా. ఎక్కడ కావాలి? సోనీలో చేస్తావా? మేడ్ ఇన్ జపాన్. డ్రాగన్లో చేస్తావా? మేడ్ ఇన్ చైనా. యాపిల్లో చేస్తావా? మేడ్ ఇన్ అమెరికా. ఎక్కడైనా జాబ్ చేయాలంటే కావాల్సింది దమ్ము కాదు, బ్రాండ్. టన్నులు ఉన్నాయి ఇక్కడ అని ఎలా ఎలా కొట్టుకుంటూ బలి చెప్పారు సార్. అప్పుడే భక్తి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టు సంబంధం లేకుండా ఒక గ్రూప్ వచ్చి ఆయన మీద అటాక్ చేసి ఏం కొట్టినారు సార్. పెచ్చా ఒట్టుడు కొట్టిరు సార్. సార్, ఆయన వెనకాల స్కూల్ యూనిఫామ్ లాగా ఒకే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళనైతే కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. కొట్టిన వాళ్ళు చూడటానికి స్టైల్గా ఉన్నారు కానీ మాస్, ఊర్రా మాస్ సార్. అందరూ ధనుష్ని పెద్ద తోపు తురు అంటారు కానీ అంత ఏం లేదు సార్. కొడితే పారిపోయి మురికాలలో దూకి దాక్కున్నాడు సార్. పాపం. బ్రతికుండగానే చంపేశాను వీడు. ఆయనకి ఈత రాదనుకుంటా బురదలో పడి గిలగలా కొట్టుకుంటుంటే పోయాడు అనుకుని ఆలే వెళ్ళిపోయారు సార్. దాడి చేసిన వాళ్ళను నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతామేంటి సార్, వాళ్ళ ఫోటోలు కూడా తీస్తే. ఇదిగో వీళ్ళే దాడి చేసిన వాళ్ళు. వీళ్ళ? వాళ్ళే సార్. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ నీ మీద దాడి చేసింది? వాళ్ళని ఎప్పుడు చంపి తగలబెట్టాను. వాళ్ళు రాటువంటి వాళ్ళందరూ ఎక్కడుంటారో నీకు తెలుసా? వాళ్ళ పర్ణశాలంట సార్. మూవ్ టు పర్ణశాల. వెళ్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు చచ్చారని తెలిస్తే నువ్వు చంపావని ఒప్పుకోవాలి. ఏం ఫ్రేమ్ చేశాడు? అవన్నీ తర్వాత ముందు ఫోన్ చేసి డీజీపీ రాపో. పర్ణశాలను ముట్టడించిన పోలీసులు. సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. ఫోన్ కన్నా ముందు పర్ణశాలకు వెళ్ళడం పోలీసులకు ఎలా సాధ్యం, మీడియాకి ఎలా సాధ్యం? ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరుగుతోందిరా. డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముందు ఓబుల్ రెడ్డికి ఫోన్ చేయి, వాళ్ళని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమను. పికో ఎవరిని పారిపోకుండా చూడండి. ఎవడైనా దగ్గరికి వస్తే వీళ్ళని కాల్చి పడేస్తా.
సార్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ నేను లొంగిపోతాను సార్ సార్ అమ్మాయికి ఉమా మొత్తం చెప్పేస్తాను అసలు ఏం జరిగిందంటే ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో. ఎవరు మాట్లాడడానికి పారే. మొత్తం ధనుష్ చెప్పినట్టే చేశాం. ఆ 21 మందిని చంపింది కూడా ధనుషే. ఈ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తాం. సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. భయపడద్దు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి నేనే మగబిడ్నే. వదలను, ఇంకో వదలను. అంకుల్, ఇప్పుడు కూడా సిస్టము పవర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాయా? తగలబెట్టేస్తుంది. అద్భుతమైన రాష్ట్రం రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులు ధనుష్ పర్ణశాలపై చేసిన దాడి రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తండ్రి అండతో హత్యలు చేయొచ్చా అని నిలదీస్తున్న విద్యార్థి సంఘాలు, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్. వైరం ధనుష్ని వైరం ధనుష్ని సార్ పార్టీ చీఫ్ నుంచి ఫోన్. పార్టీ చీఫా? హలో సార్. సార్ అది ఆల్రెడీ పార్టీ పరువు పోయింది. చేతనైతే ఆపు, లేదంటే దిగిపో. అది కాదు సార్.